హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ ఆయన సందర్శించారు. అక్కడైతే చెప్పడం జరిగింది, ఎన్నికల కోడ్ ముగియగానే మార్చిలో డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పోస్టులను భర్తీ చేస్తాం పేర్కొన్నారు. అంటే మనకు జూన్లోనే పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి ఏపీలో 80% టీచర్ నియామకం చేసింది తామే అని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చిలో అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంటే జూన్లోనే పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.